వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్ కాలనీ పరిధిలో 20 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు చేతికరలు, కంటి చూపు లేని వారికి ఉచిత సేవలు అందిస్తున్నామని చెప్పారు. సమాజ సేవే తన లక్ష్యమని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. డాక్టర్ గారు ఇటు చూడండి ఒకసారి. కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మేము గత 28 సంవత్సరాలుగా కంటి వైద్య నిపుణులుగా వైరా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనేక వేల మంది కంటి చూపును ఇవ్వడంలో భాగస్వామ్యంగా ఉంటూ ప్రతిరోజు నిత్యం వేల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక సేవ అనేది కేవలం మా సొంత డబ్బులతో చేయడం జరుగుతుంది. అదే రాజకీయంగా అయితే ఇంకా మరింత సేవ చేయొచ్చు అనే ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. ఈ యొక్క పదవి ద్వారా మీరందరూ కనుక ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డుని మా వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కన్నా రోల్ మోడల్గా చేసి చూపిస్తానని మీ యొక్క అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఇంత సహకరించినటువంటి గ్రామ ప్రజలైనటువంటి మనకు ఎస్టీ కాలనీ ప్రజలందరూ కూడా పేరు నాకు ఎంతో ఆప్యాయంగా నన్ను ఆదరించి వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను చూస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి నాకు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.